afternoon, welcome to Lifeline. ఈ రోజు మనం థైరాయిడ్, పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ ఆడవాళ్ళు ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. సో వీటికి సొల్యూషన్స్ ఏంటి, పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందా, వివరించడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ సుధారాణి గారు జాయిన్ అవుతున్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. వెల్కమ్ టు టీవీ 9 స్టూడియోస్ లైఫ్ లైన్. ముందుగా థైరాయిడ్, ఇన్ఫర్టిలిటీ ఆర్ పీసీఓడి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిలో మ్యాక్సిమం ఎక్కువగా విమెన్ సఫర్ అవుతున్న ప్రాబ్లం ఏంటి అంటే ఏం చెప్తారు? సో ఈ మధ్యకాలంలో ఈ లాస్ట్ 10 to 15 years నుంచి ఇన్ఫర్టిలిటీస్ పెరిగాయి. థైరాయిడ్స్ కూడా ఇంతకుముందు చాలా తక్కువగా చూసే ఈ హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ ఈ మధ్యకాలంలో ఏజ్తో సంబంధం లేకుండా చాలా మందిలో కనిపిస్తున్నాయి. చాలా ఎక్కువ కేసెస్ మా దగ్గరకు వస్తున్నారు. సో అయితే మనం ఒక్కొక్కటిగా దాన్ని చూసుకొని దాని మూల కారణం అనేది కరెక్ట్గా తెలుసుకొని ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకుంటే భయపడాల్సిన పని లేదు. లైఫ్ లాంగ్ మనము హ్యాపీగా ఏ సిమ్టమ్స్ కాంప్లికేషన్స్ లేకుండా కూడా ఉండొచ్చు. అయితే ముఖ్యంగా ఈ థైరాయిడ్ అనేది ఏంటంటే, ఈ థైరాయిడ్ అనేది ఒక ఎండోక్రైన్ లాంటి, ఇది మెడకి ముందు భాగంలో ఇక్కడ ఒక సీతాకోక చిలుక ఆకారంలో ఒక చిన్న గ్రంథి అనేది ఉంటుంది. దాని ముఖ్య అవసరం ఏంటి అని అంటే, మనం ఏం తిన్నా తాగినా కూడా ఎనర్జీ లాగా మారి ప్రతి ఒక్క బాడీలో ఉన్న ప్రతి ఒక్క కణాన్ని యాక్టివేట్ చేసి అది పనిచేయడానికి మెటబాలిజం అనేది జరగాలి అంటే థైరాయిడ్ హార్మోన్ అనేది ఉండాలి. అయితే ఇది కొన్ని కారణాల వల్ల ఈ హార్మోన్ అనేది మరీ విపరీతంగా తగ్గిపోవడము లేదంటే విపరీతంగా ఎక్కువైపోవడం వల్ల హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అనే ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది అన్నమాట. సో అయితే ఈ థైరాయిడ్లో ముఖ్యంగా చాలా కామన్గా చూసేది ఏంటంటే హైపోథైరాయిడ్ అండ్ హైపర్ థైరాయిడ్ అనమాట. హైపోథైరాయిడ్ అంటే ఏంటంటే, హైపో అంటేనే తక్కువ. సో మెయిన్ మనకి ఈ థైరాయిడ్ గ్రంథిలో నుంచి వచ్చే T3, T4 అనే హార్మోన్స్, మెయిన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అది తగ్గిపోయినప్పుడు బ్రెయిన్ నుంచి దాని స్టిమ్యులేషన్ జరిగి అది హార్మోన్ పెరగడానికి కావాల్సిన TSH అనేది విపరీతంగా పెరుగుతుంది. అంటే ఈ హైపోథైరాయిడ్లో ముఖ్యమైన ఈ T3, T4 అనే హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల మన శరీరంలో జరగాల్సిన మెటబాలిజం లేదంటే లోపల జరగాల్సిన క్రియలన్నీ కూడా స్లో అయిపోవడం వల్ల దాని ఎఫెక్ట్ టోటల్ బాడీ, మైండ్ అండ్ బాడీ మీద దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ముఖ్య లక్షణాలు వచ్చేసి వీళ్ళకి హార్ట్ రేట్ అనేది స్లో అయిపోయినట్టుగా ఉండడము, మైండ్ డల్గా, డిజీగా, డ్రౌజీగా, మైండ్ యాక్టివిటీ తగ్గిపోయినట్టుగా ఉండడము, డల్నెస్ ఎక్కువగా ఉండడము, తొందరగా అలసిపోవడము, అలసట, బాడీ పెయిన్స్, రక్తహీనత, తర్వాత లేడీస్లో అయితే ఈ హైపోథైరాయిడ్లో నెలసరి సమస్యలు, అండాల ఉత్పత్తి సరిగా లేకపోవడము, దీని ద్వారా కొంతమందిలో సో ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి దారితీయడము. సో ఈ హైపోథైరాయిడ్లో ఏంటంటే జీవక్రియ అనేది లోపల జరగాల్సిన మెటబాలిజం స్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క మెటబాలిజం కొంచెం స్లోగా జరుగుతుంది కాబట్టి అబ్జర్వ్ చేసుకుంటే మీరు ఆకలి తక్కువగా ఉండడము, అరుగుదల తక్కువగా ఉండడం, మోషన్ ఫ్రీగా లేకపోవడం, కాన్స్టిపేషన్, దానివల్ల పైల్స్ లాంటివి రావడము, రక్తం తగ్గడము, తిన్నది వంటికి పట్టకపోవడము, తద్వారా ఏంటంటే శరీరంలో నీరు అనేది బాగా చేరి ఒబేస్గా కనిపిస్తుంటారు. అంటే వాళ్ళలో బలం అనేది ఏమీ ఉండదు కానీ చూడ్డానికి మాత్రం బాగా విపరీతమైన వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. వీళ్ళు ఎంత డైటింగ్ చేసినా కూడా వెయిట్ అనేది పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఇట్లా ఉంటుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ ఈ థైరాయిడ్, హైపోథైరాయిడ్లో స్కిన్ అనేది చాలా డ్రైగా లేదంటే దురదలు ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. హెయిర్ ఫాల్ చాలా ఉంటుందన్నమాట. సో ఎనీమియా అనేది, రక్తహీనత అనేది ఉంటుంది. అయితే మీరు గమనించుకొని ఒక 3 నుంచి 6 వారాల నుంచి మీకు సడన్గా ఏమైనా వెయిట్ గెయిన్ అవుతున్నా లేదంటే చర్మం అనేది బాగా పొడిబారుతున్నా లేదంటే మైండ్ యాక్టివిటీ కొంచెం డిస్టర్బ్డ్గా, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ లాంటివి ఏర్పడినా లేదంటే హెయిర్ చాలా తుకులుగా ఊడిపోతున్నాయి, సో ఆకలి సరిగా ఉండలేదు, పెయిన్స్ వస్తున్నాయి, ఇట్లాంటి లక్షణాలు కనుక మీరు గమనించుకున్నట్లయితే డెఫినెట్గా ఒక డాక్టర్ని కలిసి దానికి తగ్గ పరీక్షలు చేయించుకొని అది థైరాయిడ్ అనేది ఏ లెవెల్లో ఉందో చూసుకొని దాని ఫస్ట్ స్టేజ్ నుంచే మనం మెడిసిన్స్ అనేటివి వాడుకుంటే సో ఇది కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అలాగే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా కూడా చేసుకోవచ్చు. అంటే ఇన్ని రోజులు చాలామంది అనుకునేది ఏంటి అని అంటే, ఇది థైరాయిడ్ వస్తే లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లం, లైఫ్ లాంగ్ మెడికేషన్ కంపల్సరీ యూజ్ చేయాలి అని అనుకుంటారు. అలా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఆ మెడిసిన్ యూజ్ చేసినా కూడా వాళ్ళకి ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఆ మందులు వాడుతున్నా కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, హెయిర్ ఫాల్ ఉంటుంది, పెయిన్స్ ఉంటాయి, ఇట్లా ఉంటాయి. అయితే ఇలాంటి పరిస్థితులలో మనం హోమియోపతి సపోర్ట్ తీసుకోవడం వల్ల హోమియోపతి మెడిసిన్స్లో కూడా సో మనకేంటంటే ఆ శాశ్వతంగా అది కంట్రోల్ అయిపోయేలాగా, తగ్గేలాగా, దాని వాల్యూస్ తగ్గేలాగా, దాని లక్షణాలు తగ్గే విధంగా
మెడికేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీరు చాలా సంవత్సరాల నుంచి అదర్ మెడికేషన్స్ యూజ్ చేస్తున్నట్లయితే ఏం చేయాలంటే ప్యారలల్గా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం వల్ల ఇంటర్నల్ మెడికేషన్స్ ఇస్తామన్నమాట. ఆ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల మెల్లమెల్లగా మీకు వచ్చే రిపోర్ట్లో తగ్గుతుంటుంది. అలా మీ లక్షణాలు తగ్గుతుంటే మీరు వాడే ఇతర మెడిసిన్స్ యొక్క డోసెస్ని తగ్గించుకుంటూ ఒక స్టేజ్లో పూర్తిగా వదిలేసే అవకాశాలు కూడా మనకు హోమియోపతి ద్వారా ఉంటాయన్నమాట. సో హోమియోపతిలో చాలా రకాల వేల రకాల మందులు ఉంటాయి సిమ్టమ్స్ని బట్టి. అంటే ఈ జనరల్గా ఈ హైపోథైరాయిడ్లో థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువ ఉండడం వల్ల బాగా ఒబేస్ అవుతున్న వారిలో క్యాల్కేరియా కార్బ్ అనే మెడికేషన్ 30-100 డోసెస్లో యూజ్ చేయడం వల్ల ఈ ఒబెసిటీ అనేది తగ్గడం, డల్నెస్ తగ్గడము, సో బోన్ వీక్నెస్ అనేది తగ్గడం ఇలాంటివి ఉంటాయి. సో అలాగే ఈ హైపోథైరాయిడ్ వల్ల లక్షణాలను బట్టి బాగా లావ్ అవుతున్నారు, లేదంటే నెలసరి సమస్యలు బాగా ఉంటున్నాయి అంటే పల్స్టిల్లా లేదంటే నాట్రమూర్ ఇట్లాంటి మెడిసిన్స్ పనిచేస్తాయి అనమాట. ఇంకా థైరాయిడినం అనే మెడిసిన్ ఉంటుంది, బ్రోమియం అయోడమ్, ఇట్లాంటి ఎన్నో రకాల మందులు ఉన్నాయి. కానీ మీరు సొంతంగా వేసుకోకండి, డాక్టర్ని కలిస్తే మీకు మీ మానసిక లక్షణాలు, వ్యాధి లక్షణాలు, రిపోర్ట్లో వచ్చే వాల్యూని బట్టి మీ టోటాలిటీ అనేది తీసుకొని ఆ బేసిస్ మీద హోమియోపతిక్ రెమెడీస్ అనేది ఇవ్వడం ద్వారా న్యాచురల్గా మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది, రోగనిరోధక శక్తి కణాలు అనేటివి బ్యాలెన్స్డ్ స్టేజ్కి వచ్చి ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేటివి రాకుండా, థైరాయిడ్ డ్యామేజ్ అనేది జరగకుండా, సో న్యాచురల్గా మన థైరాయిడ్ గ్రంథిలో నుంచే ఈ హార్మోన్స్ అనేటివి ఉత్పత్తి అయ్యే విధంగా ప్రయత్నించుకోవచ్చు అనమాట. సో అలా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది నడుస్తుంది. సో ఇంకా అలాగే ఈ హైపోథైరాయిడ్తో పాటు హైపర్ థైరాయిడ్ అనేది కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ చూస్తున్నాం. హైపర్ థైరాయిడ్ అంటే ఏంటంటే ఈ సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథిలో నుంచి T3, T4 అనేది విపరీతంగా పెరిగిపోతుందన్నమాట. సో దీనికి మనం కారణాలు చూసుకుంటే అది రోగనిరోధక శక్తి అనేది కరెక్ట్గా లేని వాళ్ళకి, రోగనిరోధక శక్తి కణాలు మన థైరాయిడ్ గ్రంథిని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. దాన్ని గ్రేవ్స్ డిసీజ్ అంటారు అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే విపరీతంగా ఉన్నదానికన్నా ఎక్కువగా ఆ గ్రంథి సైజ్ పెరగడము, లేదంటే గ్రంథిలో నుంచి వచ్చే హార్మోన్లు విపరీతంగా ఎక్కువైపోతే ఆ జీవక్రియ కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అంటే మనకు ఆకలి విపరీతంగా ఉంటుంది, తిన్నది వంటికి పట్టదు, వెంటనే వీక్ అయిపోతూ ఉంటారు, నర్వస్నెస్ ఎక్కువ ఉంటుంది, ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది, యాంగ్జైటీ అనేది ఎక్కువ ఉంటుంది. బయటికి వెళ్ళాలి అని అంటే ఇంకా టెన్షన్ అనేది ఎక్కువైపోతుంటుంది, చేతులు వణకడము, చెమటలు విపరీతంగా పట్టడము, గుండెదడ విపరీతంగా రావడము ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఇలాంటి వాటికి కూడా చాలామంది రోజులో 2-3 టాబ్లెట్లు వేసుకుంటూ ఉన్నా కూడా లక్షణాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. హోర్స్నెస్, వాయిస్ అనేది బొంగురు గొంతులాగా రావడము, మైండ్ యాక్టివిటీ దెబ్బతినడము, బోన్ పెయిన్స్ అనేటివి రావడం, చెస్ట్ పెయిన్ లాగా రావడం, కండరాల నొప్పులు, ఇట్లా అనేక రకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. సో అయితే ఇలాంటి వాటికి కూడా మీరు ఆల్రెడీ అదర్ మెడికేషన్స్లో ఉన్నా కూడా ప్యారలల్గా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఈ మెడిసిన్స్ ద్వారా మీకు ఏంటంటే ఈ అయోడమ్ అనే మెడికేషన్ ద్వారా మీకు ఈ దడ అనేది, పాల్పిటేషన్, హార్ట్ బీట్ ఫాస్ట్గా అవ్వడము, ఆందోళన ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంకా చాలా రకాల మందులు ఉన్నాయి. ఈ మందుల ద్వారా మీ లక్షణాలు లాంటివి తగ్గించుకుంటూ, అండ్ హోమియోపతిలో ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఒక సిమ్టమ్కి ఒక మెడిసిన్ అనేది కాకుండా టోటల్గా మీ బాడీ, మైండ్ అండ్ డిసీజ్ సిమ్టమ్స్ని బట్టి మీకు సెట్ అయ్యే మెడికేషన్నే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని అంటాం అనమాట. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే బేసిక్ మనకు రూట్ కాజ్ అనేది సెట్ అవ్వడం వల్ల, అంటే మన రోగనిరోధక శక్తి కణాలు బ్యాలెన్స్ స్టేజ్కి వచ్చి మన గ్రంథుల యొక్క ఫంక్షనింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యి సెల్ఫ్ హీలింగ్ అనేది అవుతూ హార్మోన్స్ అనేటివి కరెక్ట్గా ప్రొడ్యూస్ అయ్యి అండ్ లక్షణాలు అనేటివి నెమ్మదిగా కంట్రోల్లోకి వస్తాయి. ఇది హైపర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్కి కూడా కారణాలు మనం చూసుకుంటే, హైపోథైరాయిడ్ అంటే లావయ్యే థైరాయిడ్. సో ఇందులో కూడా మనకి ఏంటంటే మన రోగనిరోధక శక్తి కణాలే మన థైరాయిడ్ గ్రంథిని డ్యామేజ్ చేయడం ద్వారా సో హార్మోన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీన్నే మనము మెడికల్ టర్మ్లో హాషిమోటోస్ థైరాయిడైటిస్ అంటాం అనమాట. సో కొంతమందిలో ఏంటంటే అయోడిన్ లోపించడం వల్ల కూడా ఈ హైపోథైరాయిడ్ అనేది రావచ్చు. హైపోథైరాయిడ్లో డైట్ పరంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి గాయిట్రోజన్స్, అంటే ఈ హైపోథైరాయిడ్లో కొంతమందికి ఈ గ్రంథి అనేది వాస్తుంది, ఉబ్బుతుంది, గాయిటర్ గడ్డలాగా మారుతుంది. సో అలాంటి పదార్థాలు ఏంటంటే కొన్ని ఆహార పదార్థాలలో గాయిట్రోజన్స్ అనేటివి ఉంటాయన్నమాట. అవి ఎందులో ఉంటాయి? క్యాబేజ్, కాలీఫ్లవర్, పాలక్, బీన్స్ ఇట్లా వీటిలలో ఉంటాయన్నమాట. కాబట్టి సో అవి కొంచెం అవాయిడ్ చేస్తూ పచ్చివి సలాడ్స్లో ఇలాంటి పదార్థాలు అవాయిడ్ చేయండి. స్మోక్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి, ప్యాక్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి, టూ మచ్ స్వీట్ ఇట్లాంటివి జంక్ ఫుడ్ కొద్దిగా అవాయిడ్ చేస్తూ మెయిన్ ఏంటంటే ఈ థైరాయిడ్
హైపోథైరాయిడ్ అనేది ముఖ్య కారణంలో అయోడిన్ లోపించడం కాబట్టి అయోడిన్ అనేది నార్మల్గా మన ఫుడ్ ఐటమ్స్ అన్నిట్లలో ఉంటాయన్నమాట. సో అంటే ఉలువలలో లేదంటే రాగులు, కందులు, జొన్నలు, సజ్జలు వీటిలన్నిట్లలో మనం తినే ఆకుకూరలలో అన్నిట్లలో ఈ హోల్ గ్రెయిన్స్లో కూడా ఈ అయోడిన్ అనేది కొంత ఉంటుంది. సో ఇవన్నీ కూడా న్యాచురల్గా దొరికేటివి అనమాట. కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ కాస్త వర్కౌట్ అనేది చేసుకుంటూ మీకు ఒబేసిటీ ఉందా, ఇంకా దాంతోపాటు మీకు ఏమైనా ఇతర జబ్బులు ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ చెప్పే జాగ్రత్తలు పాటించుకుంటే ఫ్యూ ఇయర్స్లో లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా మీ కొద్ది నెలలలోనే మీకు ఒకవేళ ఒబేసిటీ ఉన్నా, హెయిర్ ఫాల్ ఉన్నా, లేదంటే దడ లాంటివి ఉన్నా, నోట్లో తిమ్మిరిలాగా ఉన్నా, టేస్ట్ అనేది పోయినా, జీర్ణశక్తి తగ్గిన, పొట్ట ఉబ్బినట్టుగా ఉండడము, నొప్పులు ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేసి మెల్లమెల్లగా మీరు ఇతర మెడిసిన్స్ని వదిలేసే అవకాశం హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఉంటుంది. రైట్ అండి. ఇన్ఫర్టిలిటీ అండ్ పీసీఓడి రెండు ఇంటర్లింక్డా, ఒక సమస్య వస్తే ఇంకోటి వస్తుందా? సో థైరాయిడ్ ప్రాబ్లం గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. అయితే వాటి కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి ప్రెగ్నెంట్ లేడీలో? బేబీకి ఏమైనా ఇబ్బంది అవుతుందంటారా? సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో థైరాయిడ్ హార్మోన్స్ అనేటివి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 2 to 3 monthsకి, ఎవ్రీ మంత్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సో ఆల్రెడీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కంపల్సరీ రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో థైరాయిడ్ అనేది కంట్రోల్లో లేనప్పుడు, అంటే TSH అనేది 3 points కన్నా ఎక్కువ ఉంటే, సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ హైపోథైరాయిడ్ ఎఫెక్ట్ వలన కడుపులో ఉన్న ఫీటస్ బేబీ మీద మైండ్ అనేది ఎదుగుదల లేకపోవడము, లేదంటే లోపల ఎముకల యొక్క ఎదుగుదల అనేది లేకపోవడం వల్ల కొంచెం డిఫెక్ట్గా పుట్టే అవకాశాలు కొంతవరకు ఉంటాయి. అందరికీ ఉండకపోవచ్చు, కొంతవరకు ఉంటాయి. మనం ప్రాపర్గా కేర్ తీసుకొని రిపోర్ట్స్ కరెక్ట్గా వాల్యూస్ అనేటివి మనం 3 లోపు మెయింటైన్ చేసుకుంటూ సిమ్టమ్స్ అనేటివి కంట్రోల్లో ఉంటే, డాక్టర్ పర్యవేక్షణలో మన ట్రీట్మెంట్స్తో ఉంటే దీంట్లో కూడా సైమల్టేనియస్గా హోమియోపతి అనేది తీసుకుంటే డెఫినెట్గా పుట్టబోయే బిడ్డ హెల్తీగా పుట్టొచ్చు అండ్ వాళ్ళకి ఎలాంటి డిఫెక్ట్స్ లేకుండా కూడా ఉండొచ్చు అనమాట. సో కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్లో నార్మల్ ప్రతి ఒక్క మనిషిలో ఏంటంటే ఈ TSH అనేది 5.5 లోపు ఉండాలన్నమాట. సో 0.2 నుంచి 5.5 లోపు ఉండాలి. అదే వృద్ధుల్లో అంటే ఏజ్డ్ పర్సన్స్లో అంటే 75-80 దాటిన వాళ్ళలో ఆ 5.5 కాకుండా 10+ ఉన్నా కూడా పెద్దగా వాళ్ళకి లక్షణాలు లేనప్పుడు ట్రీట్మెంట్ అవసరం ఉండదన్నమాట. కానీ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెంట్ లేడీస్లో సో డెఫినెట్గా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళలో ఎదుగుదల, చిన్నపిల్లలలో అయితే హైట్ గ్రోత్ మీద ఎఫెక్ట్ పడడము, బోన్ స్ట్రెంగ్తనింగ్ మీద ఎఫెక్ట్ పడడము, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడడము, దానివల్ల డల్నెస్ ఎక్కువైపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రెగ్నెంట్ ఉమెన్లో బేబీ అండ్ గ్రోత్ కూడా బాగా ఒబేస్ అయిపోయి సిజేరియన్కి వెళ్ళిపోవడము, కొన్నిసార్లు సివియర్ కాంప్లికేషన్స్, బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడము, బోన్ డిఫెక్ట్స్, మైండ్ డిఫెక్ట్స్, మెంటలీ హ్యాండిక్యాప్డ్ లాంటివి కొంత ఉండే అవకాశం ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడుకుంటే అవి కంట్రోల్లో పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా నార్మల్ డెలివరీ అండ్ నార్మల్ బర్త్ అనేది ఇవ్వచ్చు అనమాట. పీసీఓడి ఉంటే కనుక ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది అంటారా? ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే ఇన్ఫర్టిలిటీ అనేది ఈ మధ్యకాలం చాలామంది చెప్తున్నమాట. సో ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ అని మనం అనుకుంటామనంటే, ఒక మ్యారేజ్ అయిన కపుల్లో 1 year పాటు మీరు పిల్లల కోసం న్యాచురల్గా ట్రై చేసినా కూడా, ఎలాంటి కాంట్రసెప్టివ్ మెథడ్స్ పిల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా ట్రై చేసినా కూడా 1 year లోపల మీకు పిల్లలు కానట్లయితే, అంటే ప్రెగ్నెన్సీ రానట్లయితే అప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ అనుకోవచ్చు అండ్ ట్రీట్మెంట్స్ అనేటివి స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ ఇన్ఫర్టిలిటీకి చాలా కారణాలు ఉంటాయి. అది స్త్రీల వైపు ఉండొచ్చు, పురుషుల వైపు ఉండొచ్చు. స్త్రీల వైపు మనం చూసుకుంటే ఏంటంటే, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే, పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, ఆడపిల్లలలో పీసీఓడి అనేది చెప్తూ ఉంటారు అనమాట. PCOS, PCOD, అందులోనే మళ్ళీ చాక్లెట్స్ ఇస్టో, ఎండోమెట్రియోటిక్స్ ఇస్టో ఇట్లా చెప్తూ ఉంటారు. సో అయితే ముఖ్యంగా కారణాలు ఇన్ఫర్టిలిటీకి మనం చూసుకుంటే PCOD ఒకటి ఉండవచ్చు అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎనోవ్యులేషన్ అంటే అండాల ఉత్పత్తి, అండాల విడుదల కరెక్ట్గా లేకపోవడము, ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏమైనా నీరు, వాపు, రక్తము, లేదంటే చీము, ఇన్ఫెక్షన్స్ ఇలా ఉండి ట్యూబ్స్ అనేటివి 1 కానీ 2 కానీ బ్లాక్ అయిపోవడము. సో గర్భసంచి షేప్ అండ్ సైజ్ కరెక్ట్గా లేకపోవడం, గర్భసంచి చిన్నగా ఉండడము, లేదంటే గర్భసంచి లోపల ఉన్న లేయర్ థిక్గా లేదంటే తిన్నుగా ఉండడము, ఎడినోమయోసిస్, గర్భసంచి లోపల అడ్డుగోడగా సెప్టమ్ లాంటిది ఉండడము, అలాగే ఫైబ్రాయిడ్స్ అంటే గడ్డలు. ఇవేంటంటే గర్భసంచిలో 3 layers అనేటివి ఉంటాయి. అవుటర్ లేయర్ మీద వస్తే అంత ఎఫెక్ట్ ఉండదు, మిడిల్ లేయర్లో వస్తే కొంత ఎఫెక్ట్
ఉంటుంది. అదే గర్భసంచి లోపల లేయర్ ఎండోమెట్రియంలో వచ్చినట్లయితే సో అది గర్భం అనేది నిలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి అలా కూడా ప్రెగ్నెన్సీస్ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఇప్పుడు దీని తర్వాత పీసీఓడి అనేది చూసుకుంటే పీసీఓడి అనేది చాలా కామన్ అయిపోయింది పెళ్ళైన వాళ్ళలో, పెళ్లి కాని పిల్లలలో, పెద్ద మనిషి అయిన తర్వాత చాలా మందిలో ఈ పీసీఓడి అనేది చూస్తుంది. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. దానివల్ల శరీరంలో చాలా లక్షణాలు వస్తుంది, దాన్ని సిండ్రోమ్ అంటాం అనమాట. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే గర్భసంచికి ఇరువైపులా ఉండే ఓవరీస్లో చిన్న చిన్న నీటి బుడగలు లేదంటే ముత్యాల ఆకారంలో సిస్ట్లు అంటే ఒక దాంట్లో నీరు ఉండే ఒక బుడగల మాదిరిగా ఏర్పడుతూ ఉంటాయి అనమాట. అంటే అండాలు ఉంటాయి అందులో, కానీ అండాల సైజ్ అనేది పెరగదు, అవి ఎప్పటికీ విడుదల అనేటివి అవ్వవు. దానివల్ల పెళ్ళైన ఆడవాళ్ళలో ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. అండాల విడుదల లేకపోతే ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. ఈ పీసీఓడిలో ఏంటంటే ఇంటర్ రిలేటెడ్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీసీఓడి ఎక్కువ అవుతుంది, పీసీఓడి ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది. దీంట్లో లక్షణాలు కూడా మనం గమనించుకుంటే ఈ పీసీఓడిలో మీరు ఎంత డైటింగ్ చేసినా ఎంత రిస్ట్రిక్షన్స్లో ఉన్నా కూడా వెయిట్ గెయిన్, ఒబెసిటీ అనేది అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఏంటంటే శరీరంలో మనకి బాడీలో హెయిర్ అనేది థిక్గా అవుతూ ఉంటుంది, తల మీద ఉండే హెయిర్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో తర్వాత మూడ్ స్వింగ్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎఫెక్ట్ వలన కోపము, టెన్షన్, ఇరిటేషన్, మూడ్ స్వింగ్స్ అనేటివి చాలా విపరీతంగా ఎక్కువ అవుతూ ఉంటాయి. చెస్ట్ పెయిన్ లాగా వస్తూ ఉంటుంది, దడలాగా వస్తూ ఉంటుంది. ఇవి అదర్ సిమ్టమ్స్ అనమాట. సో ఈ బాడీ మీద హెయిర్ ఎక్కువ అయిపోవడాన్ని హిర్సుటిజం అంటాం. ఇట్లా ఉండొచ్చు. మెడ థిక్గా, నల్లగా, వెల్వెట్ లాగా కనిపిస్తూ ఉంటుంది, ఒక హంప్ లాగా వెనకాల వీపు భాగంలో మెడ దగ్గర హంప్ లాగా ఏర్పడుతుంటుంది, కడుపు ఉబ్బి ఉంటుంది, తర్వాత ఆయాసం లాగా విపరీతమైన లక్షణాలు అనేటివి ఉంటాయి. ఇంకా ఈ పీసీఓడిలో కొంతమందిలో ఏంటంటే మెన్సెస్ లేట్ కానీ ఇరెగ్యులర్ అవుతూ ఉంటుంది. లేట్ అవ్వచ్చు, లేదంటే ఎర్లీగా రావచ్చు, గడ్డలలాగా క్లాట్స్ లాగా పడుతూ ఉండొచ్చు. ఇట్లా ఇరెగ్యులర్ అయిపోవడం వల్ల కూడా సో కొన్నిసార్లు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎఫెక్ట్ వలన ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది అనమాట. మెయిన్ ఓవరీలో ఉండే ఎగ్ రిలీజ్ అనేది కాకపోవడము, ఎగ్ రిలీజ్ అయినా కూడా ఫర్టిలైజేషన్ కాకపోవడము, లేదంటే అవి గర్భసంచిలో నిలబడకపోవడం. ఈ కారణాలు అనేటి మూల కారణం కరెక్ట్గా మనం రిపోర్ట్ల ద్వారా, స్కానింగ్ల ద్వారా, లేదంటే పరీక్షల ద్వారా చేయించుకున్నట్లయితే ఇంకా థైరాయిడ్ కూడా ఉందా, ఇంకేదన్నా ఇతర హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయా, ఇవన్నీ మనం చెక్ చేసుకొని మనం దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ తీసుకుంటే విదిన్ ఫ్యూ మంత్స్లో మనకు ఆ ప్రాబ్లమ్స్ అనేటివి ఇంటెన్సిటీ, సివియారిటీ తగ్గి చాలామంది పేషెంట్స్ ఇన్ఫర్టిలిటీతో హోమియో కేర్లో వచ్చిన వాళ్ళు చాలామంది మా దగ్గర మంచిగా డెలివరీలు అవుతున్నారు, చాలామందికి పిల్లలు పుడుతున్నారు. కాబట్టి సో ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ హోమియోపతిగా పెట్టుకోండి. దీంట్లో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి, దుష్ప్రభావాలు ఉండవు, పథ్యాలు ఉండవు. జస్ట్ మెడికేషన్ ప్రాపర్గా వాడుకుంటూ మేము చెప్పే సలహాలు కరెక్ట్గా పాటించుకుంటూ, డైట్ అండ్ సలహాలు పాటించుకుంటూ, రిపోర్ట్లు చెప్పినట్టుగా ఎవ్రీ 2 monthsకి అట్లా చేయించుకుంటూ మందులు వాడుకుంటే మీ లోపల ఉన్న పీసీఓడి కానీ, లేదంటే ఇంకా ఏ రకమైన సిస్ట్ అయినా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా, ఇరెగ్యులర్ మెన్సెస్ అయినా, లేదంటే గర్భసంచిలో గడ్డలు, ఎడినోమైసిస్, ఎండోమెట్రియోసిస్, లేదంటే ఇలాంటి ఫైబ్రాయిడ్స్, లేదంటే ట్యూబల్ బ్లాక్లో కూడా చాలామందికి మా దగ్గర వాడినలో వాళ్ళల్లో అవి క్లియర్ అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి సో ఇవన్నీ గమనించుకొని మీరు ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ హోమియోపతి తీసుకోవచ్చు. అలాగే ఈ ఇన్ఫర్టిలిటీకి మగవారి సైడ్ కూడా ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. ముఖ్యంగా సెమెన్ అనాలిసిస్ అనేది చేయించుకుంటే అర్థమైపోతుంది. కౌంట్ అంటే మెయిన్ పిల్లలు పుట్టాలంటే స్పర్మ్ కౌంట్ అనేది ఉండాలి. జనరల్గా మనం చూసుకుంటే 60 million నుంచి 150 million అనేది నార్మల్ కౌంట్ అనమాట. అయితే అనేక కారణాల వల్ల వాళ్ళు చేసే వృత్తిని బట్టి, వాళ్ళు కెమికల్ ఇండస్ట్రీస్లోనో, కెమికల్ ఫ్యాక్టరీస్లోనో పనిచేయడం, రేడియేషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం, కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వడం, ఫర్టిలైజర్స్కి ఎక్స్పోజ్ అవ్వడం, ఇంకా వాళ్ళకు ఉండే జబ్బుల వల్ల, షుగర్ కాంప్లికేషన్స్ వల్ల, లేదంటే వాళ్ళకి ఏమైనా థైరాయిడ్ ఉన్నదా దాని కాంప్లికేషన్స్ వల్ల, మాల్ న్యూట్రిషన్ వల్ల, విటమిన్ డెఫిషియన్సీ, ఇంకా వాళ్ళు యూజ్ చేసే ఇవి స్మోకింగ్ కానీ, ఆల్కహాల్, వీటన్నిటి వల్ల ఏంటంటే కౌంట్ మీద ఎఫెక్ట్ పడడం వల్ల కౌంట్ క్వాలిటీ తగ్గిపోయి స్పర్మ్ కౌంట్ తగ్గడము, లేదంటే దాని మొటిలిటీ, షేప్ అండ్ సైజ్ ఇవి అబ్నార్మల్గా ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీస్ అనేటివి లేట్ అవుతూ ఉంటాయి. ఇంకా హైడ్రోసీల్, వెరికోసీల్, ఇన్ఫెక్షన్స్, ఇట్లా ఎన్నో కారణాల వల్ల కూడా మేల్ సైడ్లో కూడా మేల్ ఇన్ఫర్టిలిటీకి దారితీస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన అబవ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. అది పిల్స్ రూపంలో ఇస్తాము, టించర్స్ రూపంలో ఇస్తాము. ఓన్లీ ఇంటర్నల్ మెడికేషన్స్ తీసుకుంటే మీకు ఆ ప్రాబ్లమ్స్ అనేటివి తగ్గి రిపోర్ట్స్లో నార్మల్ వచ్చి మీకు ఇన్ఫర్టిలిటీ సక్సెస్ రేట్ అనేది చాలా మటుకు పెరిగిపోతుంది. యా,
పీసీఓడిని కూడా కంప్లీట్గా ట్రీట్ చేయగలుగుతామంటారా? సిస్ట్లు ఉంటాయి కదా, వాటిని కూడా ట్రీట్ చేయగలుగుతారా? సో పీసీఓడి అనేది చాలామంది ఏంటంటే సంవత్సరాల తరబడి బయట వాడుకుంటూ ఉంటారు. ఒక 3 months 6 months అట్లా వాడుకుంటూ ఉంటారు, తగ్గుతుంటాయి, మళ్ళీ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ పీసీఓడిలో ఒబేసిటీ, ఇంకా ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్, వాళ్ళు తీసుకునే ఆహారాన్ని బట్టి అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అయితే దీనికి శాశ్వత పరిష్కారం డెఫినెట్గా ఉందండి. ఎన్నో వేల కేసులు ఈ పీసీఓడి కేసులు విత్ హోమియోపతి మెడికేషన్, ఓన్లీ హోమియోపతి మెడికేషన్ ద్వారా ఇవి తగ్గించుకోవచ్చు. అనేక రకాల మందులు ఉన్నాయి. మందులు వాడుకుంటూ కొన్ని మేము చెప్పే జాగ్రత్తలు మీరు పాటించుకోవాలి. అయితే ఈ పీసీఓడిలో ఏంటంటే ముఖ్యంగా మందులతో పాటు మీరు ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే జంక్ ఫుడ్, స్వీట్ ఐటమ్స్, జంక్ ఫుడ్, ఎక్కువ తీపి పదార్థాలు, కార్బోహైడ్రేట్ ఉన్నాయి, హై క్యాలరీవి కొంచెం తగ్గించేసి ఎక్కువ ప్లాంట్ బేస్డ్ ఫుడ్, లేదంటే సలాడ్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇట్లాంటివి బాగా యాడ్ చేసుకుంటూ వర్కౌట్ బాగా చేసుకోవాలి. ఒబేసిటీ ఏమైనా ఉంటే అది తగ్గించుకోవడానికి ట్రై చేయాలన్నమాట. యాక్టివిటీ అనేది పెంచాలి, స్టాగ్నెంట్గా ఉండకూడదు. అండ్ స్ట్రెస్తో పాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ అనేటివి తగ్గించుకుంటూ ప్రాపర్ స్లీప్ అనేది ఉండి డెఫినెట్గా వర్కౌట్ అనేది చేయాలి. నేను చెప్పిన డైట్ అనేది బ్యాలెన్స్డ్ డైట్ బెస్ట్ అండి. సో దాంట్లో ఎనిమల్ ప్రోటీన్ ఎక్కువ బెస్ట్ అనమాట. సో ఇలా చేసుకుంటూ మీరు హెవీ మీల్ కాకుండా కొంచెం మీరు సలాడ్స్, ఫ్రూట్స్ ఇట్లాంటివి మ్యాక్సిమం అవే యాడ్ చేసుకుంటూ అవుట్ సైడ్ జంక్ ఫుడ్ అనేది, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇలాంటివన్నీ తగ్గించుకొని హోమియోపతి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే విదిన్ ఫ్యూ మంత్స్లో మనకి రిపోర్ట్స్ నార్మల్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అయితే ఆ నార్మల్ వచ్చిన రిపోర్ట్ మళ్ళీ అవి రిపీట్ కాకుండా ఉండడానికి ఇంకా కొన్నాళ్ళు వాడుకుంటే ఈ పీసీఓడి అనేది శాశ్వతంగా తగ్గిపోయి మీకు ఫ్యూచర్లో పెళ్ళైన తర్వాత కూడా దీనివల్ల ఎనోవ్యులేషన్, లేదంటే ఇతర బాడీ మీద, లేదంటే పిల్లలు పుట్టడానికి ఇబ్బందులు రాకుండా చేసుకోవచ్చండి. సో డైట్ విషయం మాట్లాడితే చాలా డైట్స్ ఉన్నాయి ఇప్పుడు, అండ్ కొంతమంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో అవుతుంటారు. ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి విచ్ ఈజ్ కరెక్ట్, విచ్ ఈజ్ రైట్ అంటే ఏం చెప్తారు? అంటే ప్రాబ్లమ్ని బట్టి మనం చూసుకోవాలి. ఇప్పుడు థైరాయిడ్ ఉన్నది అని అంటే థైరాయిడ్లో అన్ని ఆహారాలు యాక్చువల్గా మంచివే, కానీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం బెటర్ అనమాట. అంటే మనకి వారంలో ఆకుకూరలు ఉండాలి, కూరగాయలు ఉండాలి, తృణధాన్యాలు ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, ఇవన్నీ బ్యాలెన్స్డ్గా డైలీ కొంత మోతాదులో తీసుకోవడం మంచిదన్నమాట. అయితే ఎక్కువ అనిమల్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోవడం కొంచెం తగ్గించండి. కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకోవడం తగ్గించండి. మేజర్గా ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ డ్రగ్స్ సైడ్ కానీ, లేదంటే ఈ ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి తగ్గించండి. ఎందుకంటే వాటి వల్ల అది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడడం వల్ల బాడీ మెటబాలిజం దెబ్బతినొచ్చు, అండ్ డైరెక్ట్గా కూడా బాడీ యొక్క మెటబాలిజం దెబ్బతిని ఓవేరియన్ కెపాసిటీ అనేది, ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గిపోతే దానివల్ల కూడా ఫీమేల్స్లో ఈ మధ్యకాలంలో కొంతమందిలో అలా కూడా చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా థైరాయిడ్లో వచ్చేసి ఈ గ్రంథి యాక్టివిటీ పెరగాలి అంటే బ్యాలెన్స్డ్ డైట్, ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, తృణధాన్యాలు అన్నిట్లో మనం తీసుకునే ఆహారాలు అన్నిట్లలో ఐడిన్ ఉంటుంది. సో కాబట్టి కొంచెం అవన్నీ తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు తినొచ్చు. కానీ థైరాయిడ్లో మాత్రం క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బీన్స్ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేసుకుంటూ, సో ఒకవేళ హైపోథైరాయిడ్ ఉంటే అయోడైజ్డ్ సాల్ట్ యూజ్ చేయండి. బాగా ఒబేసిటీ ఉన్న వాళ్ళు పింక్ సాల్ట్ యూజ్ చేయొచ్చు. ఇలా చేస్తూ మనం హోమియో ట్రీట్మెంట్స్ తీసుకుంటే డెఫినెట్గా ఈ హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అండ్ ఇన్ఫర్టిలిటీ, పీసీఓడి అన్ని కూడా నార్మల్ చేసుకోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి TV9.